ఇది అబద్ధం అవుతుంది. బుల్లెబ్బాయి 5 గంటల ముందే కడుపులోనే పడి హాస్పిటల్ ఎంత డ్రామా డ్రామా. ఈ దేశంలో మర్డర్లు చేసే వాళ్ళందరూ హాస్పిటల్లో దాక్కోవటం ఒక ఆచారం. మర్డర్లు చేయటం, హాస్పిటల్లో దాక్కోవటం, దొంగ సర్టిఫికెట్లు పుట్టించడం. నీ అబ్బా చెప్పరా హాస్పిటల్లో ఉన్నాడు? చెప్పు. మా హాస్పిటల్లోనే. అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను. ఇస్తావురా? ఇస్తావు. ఎందుకురా ఇంత అన్నా బుల్లెబ్బాయి అరువులో ఉన్నాడన్నా. నా మేనర్ చనిపోయాడండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీలో నేను చావాలయ్యా. ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అన్ని రెడీ చేశాను కదా సార్. నాకు కావాల్సింది నోటు బుక్కులు కాదు, నోటి మాట. తుఫాను బియ్యాన్ని దారి మళ్లించిన లారీలు మనే కాదని రేపు ఎంక్వైరీలు నువ్వు చెప్పాలా? అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి. అంటే అక్కడ నువ్వు గొప్పడివి, దొంగోళ్ళు. సింగర్ నన్ను చంపడానికి తరుముకు వస్తున్నాడు. దాని చాటును దాక్కో దాక్కో. సచ్చినండి లాగే వదిలిపారండి. నాలాంటి పెద్దంటి ఇళ్ళ మీద పడతావరా? ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకుంటున్నావా? నువ్వు మొగడు కాదు, ఇంకా చూస్తావేంటయ్యా? వాడి ఏంట్రా ఇది? తమ్ముడు చంపిన బుల్లబ్బాయి లోపల మామయ్య తీసుకురా. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎవడా బుల్లబ్బాయి? నారంలో ఉండడానికి వాడేవడరా? చూడవయ్యా పెద్ద మనిషి, నువ్వు వాడి మేనమావే కదా, లోపలికి వచ్చి చూడవయ్యా. చూడు మామయ్య, చూడవయ్యా చూడు. నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా, నా గదంతా చూడవయ్యా. వాడెవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి? నువ్వు చూడబట్టి సరిపోయింది, లేకపోతే నా కాపురం ఏమై ఉండేది? ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి? చెప్పవయ్యా, నువ్వు పెద్ద మనిషివి కదా, చెప్పు. లోపల ఎవరూ లేరు మామయ్య. పగ తెచ్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి, సుబ్బారావు మీదకి వెళ్ళాలి. ఆడదాని తోలికెళ్తావా మామయ్య? మామయ్య నువ్వు కూడా క్షమించమ్మా. తీసుకెళ్ళండి చచ్చి. మళ్ళీ ఏ పేదకు తల్లాడకు పెద్దంటి ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పండి. బాబురావు 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 ఊరుకోవయ్యా. మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కిచ్చారు. నా గడప తొక్కడానికి నీకు సిగ్గట్లేదయ్యా. అరెస్టుదే ఉందయ్యా. ఆ ఎక్స్గ్రేషన్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లం కూర్చుంది. సీఎం పట్టుబడుతున్నాడు. ఆ సింగనగాడు పక్క ఏకు మేకై కూర్చున్నాడు. రేపు ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో బియ్యం దొంగతనానికి బ్యాకింగ్ మనమే అని మీ బావ సాక్ష్యం చెప్పాడనుకో, ఏమవుతాం? ఆ ఇద్దరి సంగతి చూసేద్దాం. నా మాట విను. ఈడు చాలా కొంపలు ముంచిన గొప్పోడు. ఆడేం చెప్తున్నాడు వినండి. నువ్వు బంధు ప్రీతి మర్చిపోతానంటే నేను ఉపాయం చెప్తాను. కురుక్షేత్రం దగ్గర నుంచి పలనాటి వరకు బంధు ప్రీతి మరిచిపోతేనేనయ్యా రాజ్యాలు దక్కింది. చెప్పు. కట్టండి సన్నాసిని. పెద్దింటి ఆడాళ్ళ జోలికొచ్చిన ఏ పేద సన్నాసికైనా శాస్తి జరగాల్సిందే. రే తాతయ్య కొట్టకుండా. ఏంటండి ఈ అన్యాయం? పేదోడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా? పేదోడనా? ఎందుకు కట్టేశానో సిగ్గు శరం ఉంటే వాళ్ళ వీళ్ళు చెప్పాను. మేనమామయ్య తలంచుకున్నాడు రా. పెద్దోళ్ళు ఊరుకుంటారేంటి మరి? ఇప్పుడు నేను చెప్పే పాఠమే రాష్ట్రంలో ప్రతి పేదోడికి గుణపాఠం కావాలి. పెద్దోడు కన్నెర చేస్తే పేదోడుకు మిగిలేది ఓడి గుండె. రే సత్తికొండ నీళ్లు పట్రా. రే తాతయ్య. సింగన నిన్నీ గన్నవరం జైలు నుంచి ఈ రోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు. బయలుదేరు. వ్యాన్ వెయిట్ చేస్తోంది.
ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి పీక తెగిపోద్ది. ఎవరైనా వచ్చారో చంపేస్తాను. ఎందుకమ్మా ఏడుస్తావు? అందరూ అనుకున్నట్టుగా నేను చీ 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 చీ, నాకు నువ్వు చెప్పకుండా వెళ్ళావని నేనేం అనుకోలేదమ్మా. అన్నయ్య, నేను లేచిపోలేదన్నయ్య. ఆ రోజు హాస్పిటల్లో నీకు గండం గడిచిందని, ఏ ప్రమాదం జరగలేదని తెలిసి ఆ అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తెస్తుంటే ఆ బుల్లపై నన్ను కంగారు పడకు. మర్డర్లు చేయటం తప్ప మానభంగం చేయడం నాకలవాటు లేదు. ఎవడో క్లీనర్ కిష్టయ్య చనిపోతే మీ అన్నయ్య నష్టపరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు. అది అన్యాయం. ఇప్పుడు నీ శీలానికి నష్టం జరిగింది, నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం. వెళ్ళి అడుగు, అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బాయి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను మొదట పాడు చేసిన వాడెంత ఇవ్వాలి, అసలు పాడు చేయించిన బెదవాడ బాబురావు ఎంత ఇవ్వాలని. ఏయ్, దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై. రౌడీలకు దొరికితే వాడుకుంటారు, దొరికితే ఆడుకుంటారు. బావా, కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని గుళ్ళో పెళ్లి చేసుకున్నానన్నావే. గుళ్ళో ఉన్నవాడు కాదురా దేవుడు. ఆ దేవుడు ముందు తా చెల్లెలి మెళ్ళో తాళి కట్టినా దూరా బావా, నువ్వు నిజమైన దేవుడివి బావా. నీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తాను రా. అమ్మా అరుణ, నీ శీలానికి వెలకట్టమున్న వాళ్ళ ప్రాణాలకు నేను వెలకడతానమ్మా.
రోజుకి 24 గంటలు